మీలో ఎంతమందికి తమలపాకు బజ్జీలంటే ఇష్టం? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా! ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా ఒక కప్పు శనగపిండి అండ్ పావు కప్పు బియ్యపిండి, అందులో కొంచెం వాము, సాల్ట్ చేతిలో ఇలా నలిపి వేసేస్తే టేస్టీగా ఉంటుంది. అలాగే 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేసి తగినన్ని నీళ్లు పోసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకి చక్కగా కలుపుకోవాలి. కావాల్సినన్ని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి. పేస్ట్ అయ్యే వరకి కలుపుకోవాలి. అయ్యాక ఆలూని చెక్కు తీసి కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ తమలపాకు బజ్జీలు మాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఒక 10-15 మినిట్స్ ఓపిక చేసుకున్నామంటే ఇంట్లో అందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో, అయితే మనం కట్ చేసిన ఆలూని పిండిలో అద్ది ఇలా వేడి వేడి ఆయిల్‌లో వేసేసి ఫ్రై చేసుకున్నామంటే చాలా బావుంటాయండి. చక్కగా గోల్డెన్ బ్రౌన్‌లోకి రాగానే తీసేసుకోవాలి. తీసేసుకొని తర్వాత తమలపాకు కూడా సేమ్ ప్రాసెస్‌లో తమలపాకులు కూడా మనం కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. తొనలు కూడా కట్ చేసుకుంటారు కార్నర్స్‌లో. నేనైతే అలాగే వేసేసాను పట్టుకొని వేయడానికి వీలుగా ఉంటుందని. ఒక్కొక్కరి చాయిస్ అనమాట. అలాగే మనం తమలపాకు బజ్జీలు కూడా చక్కగా పిండిలో అద్ది వేసేయడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. మాకైతే చాలా ఇష్టం. ఇంకొకటి దగ్గాకు అంటారు కదండీ తెలంగాణ వైపు. సో, ఆ లీఫ్‌తో వేసినా కూడా బావుంటాయి. బచ్చలాకు బజ్జీలు కూడా చాలా బావుంటాయి. ఒకసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను. ట్రై చేసి నేను మీకు కూడా వీడియో పోస్ట్ చేస్తాను. ఇదే కొలతలతో చేసుకున్నట్లయితే టేస్టీగా అద్దిరిపోతాయండి తమలపాకు బజ్జీలు. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సీజన్‌లో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.